డోరేమోన్ని అనుకోకుండా క్రియేట్ చేశారంట. గైజ్ 1969లో రైటర్ హిరోషి ఫుజిమోతో తన కొత్త కామిక్ బుక్ సిరీస్ కోసం ఐడియాస్ థింక్ చేస్తూ ఉంటారు. బట్ అతనికి ఎటువంటి ఐడియాస్ రాలేదు. అప్పుడే అతనికి అనిపించింది, నాకెప్పుడు కావాలంటే అప్పుడు ఐడియాస్ ఇచ్చే రోబోట్ ఉంటే బాగుండు అని. అదే రోజు అతని కూతురు ఆట బొమ్మ అతని కాలుకు తగులుతుంది. అప్పుడే స్ట్రీట్ బయట కొన్ని పిల్లులు కొట్లాడుతూ ఉంటాయి. ఆ పిల్లల శబ్దం అతనికి వినిపించింది. హఠాత్తుగా జరిగిన ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అతను ఒక రోబోట్ క్యారెక్టర్ తయారు చేశారు. అదే ఒక పిల్లి రోబోట్. జాపనీస్లో వీధి పిల్లిని దొరానికి అంటారు. సో అలా ఆ క్యారెక్టర్కి పేరు పెట్టారు. బేసిక్గా డోరేమోన్ని 4వ క్లాస్ పిల్లల కోసం తయారు చేశారు. అందుకే ఇందులో నొబితాని 4th క్లాస్ పిల్లవాడిలా సెలెక్ట్ చేశారు. ఇందులో గ్యాడ్జెట్స్ కోసం ఫుజిమోతో దగ్గరికి వెళ్ళి వాళ్ళ రియల్ లైఫ్ కష్టాలు తెలుసుకునేవాడు. వాటికి సొల్యూషన్గా ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్స్ థింక్ చేసి అతని స్టోరీలో రాసేవారు. మీకు డోరేమోన్ కార్టూన్ అంటే ఇష్టం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.